తిరుమలలో ఏనుగుల గుంపు హల్చల్ చేసింది. పార్వేట మండపం వద్ద ఏనుగులు సంచరించాయి. 7వ మైల్ నుండి పార్వేట మండపం వైపుకు గజరాజుల గుంపు వెళ్లింది. నీటి కోసం ఏనుగులు కొలను వద్దకు వచ్చాయని అధికారులు చెబుతున్నారు. తిరుమలలో ఏనుగుల సంచారంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. తిరుమలలో ఏనుగుల సంచారం కలకలం రేపుతుంది. నిన్న రాత్రి పార్వేట మండపం దగ్గర ఏనుగుల గుంపు సంచారం ఇక్కడ కలకలం రేపుతుంది. నిత్యం కూడా పాప వినాశనం వెళ్లే భక్తులందరూ కూడా ఇటువైపు నుంచే వెళ్లే పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ ఏనుగుల మంద ఇక్కడ సంచరించడం అనేది భక్తులకి భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితి ఉంది. గత 10 రోజులకు ముందు కూడా ఘాట్ రోడ్లో ఈ ఏనుగుల మంద అక్కడ కనిపించి రోడ్డు కట్టంగా కూడా వచ్చిన పరిస్థితి మనం చూసాం. నేడు ఇక్కడ తిరుమలలోని పార్వేట మండపం దగ్గర కూడా వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ ఏనుగుల మంద ఎక్కడి నుంచి వచ్చిందనే దానికి ఇక్కడ నిదర్శనంగా ఇటువైపు ఫారెస్ట్లో నుంచి పార్వేట మండపానికి ఆపోజిట్ రోడ్లో ఉన్న ఇటువైపు ఫారెస్ట్లో నుంచి కూడా ఈ ఏనుగుల మంద ఇక్కడ నుంచి ఎక్కడైతే మనం చూస్తున్నాం ఈ ఫెన్సింగ్ అంతా కూడా కూల్చివేసి ఇక్కడి నుంచి కూడా ఇటువైపు ఉన్న పార్వేట మండపం పైకి వచ్చినట్టుగా కూడా మనకి తెలుస్తున్న పరిస్థితి ఉంది. దీంతో ఇక్కడున్న ఈ కంచెనంతా కూడా అటవీ శాఖ సిబ్బంది దీన్ని మరమ్మతులు చేస్తున్న పరిస్థితి ఉంది. తిరిగి నిర్మిస్తున్న పరిస్థితి కూడా మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. ఒకసారి వాళ్ళ మాటల్లో తెలుసుకున్నాం ఇక్కడ ఏం జరిగింది, ఎలాంటి పరిస్థితి ఉన్నాయి. ఏనుగులు ఇది వచ్చిపోయింది అని తెలిసింది. మేము దాన్ని రెడీ చేస్తున్నాం. ఎన్ని చోట్ల ఇలాంటి ఫెన్సింగ్లు కూల్చేసి ప్రస్తుతానికి ఇది ఒకటే ఉంది. ఇది ఇంకా మిగతా చూస్తే తెలుస్తుంది. మొత్తం ఎన్ని ఏనుగులు వచ్చిండొచ్చు ఇంత ఐడియా లేదు. వచ్చిండాయి, చిన్నది పెద్దవి ఉన్నాయి. దాన్ని బట్టి మేము అధికారులకి మేము సమాచారం ఇచ్చాము. దీన్ని మేము రెడీ చేస్తాం. మొత్తం ఎన్ని ఉంటాయండి ఏనుగులు? ఏనుగులు ఎన్ని ఉంటాయి ఐడియా లేదు. అప్పుడప్పుడు వస్తూ ఉంటాయని చూస్తూ ఉంటాము. ఇప్పుడు ఈ ప్రస్తుతానికి ఇది జరిగింది. ఇది మేము కడుతున్నాం. ఏ సీజన్లో వస్తాయి ఎక్కువగా ఇక్కడ? సీజన్ అని మామూలుగా చెరువులు కానీ నీటి ఉన్నాయి ఇక్కడ చుట్టుపక్కల? నీళ్ళ కోసం వస్తూ ఉంటాయి, వీటి కోసం చూస్తున్నాం మనం. ఇక్కడ ఈ ఏనుగుల మందంతా కూడా ఇటువైపు వాటికి కావాల్సిన ఆహారం కావచ్చు, నీరు కావచ్చు పుష్కలంగా అందుబాటులో ఉంటుంది. అందుకే ఇటువైపున్న ఒక చెరువు కావచ్చు, ఇటువైపు గోగర్భం డ్యామ్ ఉంది. ఈ మధ్య ఏదైతే మనం ఘాట్ రోడ్లో మొన్న 10 రోజులకు ముందు కనిపించిందో అక్కడి నుంచి కూడా ఈ ఏనుగుల మంద ప్రతిసారి కూడా వేసవి కాలంలో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలస వెళుతూ ఉంటాయి ఈ ఏనుగుల మందంతా కూడా. అందులో భాగంగానే గత 10 రోజులకు ముందు మనకి ఇక్కడ 7వ మైల్లోని మనకి కనిపించిన పరిస్థితి ఉంది. ఇక్కడ పార్వేట మండపంలో గత కనుమ పండుగ రోజు కూడా ఈ పార్వేట ఉత్సవం జరుగుతుంది. ఉత్సవమూర్తులన్నీ కూడా ఇక్కడికి వచ్చి వేడుకని ఘనంగా నిర్వహించడం జరిగింది. అది అయిపోయిన 2 రోజులకే ఇక్కడ మనం చూస్తున్నాం ఏనుగుల మంద ఈ ప్రాంతంలోకి వచ్చి సంచరిస్తున్న దృశ్యాలు. ఇక్కడున్న ఫెన్సింగ్ అంతా కూడా పూర్తిగా ధ్వంసం చేసింది. ఈ ధ్వంసం చేసి లోపల పార్వేట మండపం లోపలికి వెళ్ళిన దృశ్యాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. దీంతో వెంటనే ఫారెస్ట్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ఈ ఏనుగుల మందుని సుదూర ప్రాంతంలో తరిమేయడానికి కూడా ప్రయత్నాలు చేశారు. మరోపక్క ఏదైతే ఇక్కడ విరిగి పడిపోయినాయో ఫెన్సింగ్లు అవన్నీ కూడా రిపేర్ చేసే ప్రయత్నం కూడా ఇక్కడ చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైనా తిరుమలలో ప్రస్తుతం ఈ ఏనుగుల మంద భక్తుల్ని కలవరబెడుతున్నాయి. మరోపక్క అధికారులను కూడా కలవరబెడుతున్న పరిస్థితి ఉంది. విచారం మీద దృష్టి పెట్టి భక్తులు సంచరించే ప్రాంతాల్లోకి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ ముఖేష్తో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుమల నుండి.